విద్యార్థి లోకానికి మీ ఏసుడి నమస్కారం. ఫ్రెండ్స్, ఒక్క క్షణం ఆగండి. నేను ఇప్పుడు మీకు ఒక సంచలన శుభవార్త తెలియజేస్తున్నాను. కొన్ని కోట్ల మందిని ఊరిస్తున్న ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకునే మంత్రం వచ్చేసింది. ఆ మంత్రం పేరే ABCDE. ABCD అంటే ఎనీబడి కెన్ డాన్స్ ఇన్ ఇంగ్లీష్. విద్యార్థి లోకానికి మీ ఏసుడి నమస్కారం. ఫ్రెండ్స్, మీకు సంచలన శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందిని ఊరిస్తున్న కేవలం 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకునే టెక్నిక్ వచ్చేసింది. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కుడ్ అనే హెల్పింగ్ వర్బ్ గురించి నేర్చుకుంటున్నాము. కుడ్నే మోడల్ వర్బ్ అని కూడా అనొచ్చు. అంటే ఏదైనా సరే ఒక పనిని నేను గతంలో చేయగలిగాను అంటుంటాను. చూడండి, పలానా పని నేను చేయగలిగాను. ఎగ్జాంపుల్స్, నేను కేవలం 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోగలిగాను అంటాం. ఆమె ఎంసెట్లో 90% తెచ్చుకోగలిగింది అంటాం. అతడు యూనివర్సిటీ టాపర్ కాగలిగాడు అంటాం. ఇలా గతంలో ఏదైనా సరే ఒక పనిని నేను చేయగలిగాను అంటాం. నరేంద్ర మోడీ 3 సార్లు ప్రైమ్ మినిస్టర్ కాగలిగాడు అంటుంటాం. సో ఇలా ఏదైనా సరే ఒక పనిని గతంలో నేను చేయగలిగాను అని మాట్లాడే సందర్భంలో మనం కుడ్ అనే హెల్పింగ్ వర్బ్ ని వాడతాం. కుడ్ ఎప్పుడు వచ్చినా V1 వస్తుంది అనమాట. సూత్రం ఒక్కసారి చూడండి. సబ్జెక్ట్ ప్లస్ కుడ్ ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఒక ఎగ్జాంపుల్ చూడండి. I could learn English in 7 days. నేను 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోగలిగాను. She could sing a song. అంటే ఆమె ఒక పాట పాడగలిగింది. నరేంద్ర మోడీ కుడ్ బికమ్ ప్రైమ్ మినిస్టర్ ఫర్ 3 times. అంటే నరేంద్ర మోడీ 3 సార్లు ప్రైమ్ మినిస్టర్ కాగలిగాడు. ఇలాంటి ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు. మనం ఇప్పుడు కుడ్ అనే హెల్పింగ్ వర్బ్ ని ABCD అనే ఫార్ములా ద్వారా నేర్చుకుందాం. ముందుగా ఏ టేబుల్. ఏలో ఏం నేర్చుకుంటాం ఫ్రెండ్స్ అంటే పాజిటివ్ ఆన్సర్స్ ఎలా చెప్పాలి. సూత్రం చూడండి. ఫస్ట్ సబ్జెక్ట్ ప్లస్ కుడ్ ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఎగ్జాంపుల్స్ చూద్దాం. I could learn English in 7 days. అంటే నేను 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోగలిగాను. We could learn English in 7 days. మేము 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోగలిగాము. You could learn English in 7 days. మీరు 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోగలిగారు. They could learn English in 7 days. వారు 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోగలిగారు. He could learn English in 7 days. అతడు 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోగలిగాడు. She could learn English in 7 days. ఆమె 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోగలిగింది. ఇలా ఈ పాజిటివ్ టేబుల్లో అంటే ఈ ఏ టేబుల్లో పాజిటివ్ లో ఆన్సర్స్ ఎలా చెప్పాలో నేర్చుకున్నారు. మనం ఇప్పుడు బి టేబుల్ చూద్దాం. బిలో నెగిటివ్ ఆన్సర్స్ ఎలా చెప్పాలి. సూత్రం చూడండి. ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి, కుడ్ తీసుకోవాలి, నాట్ తీసుకోవాలి, V1 తీసుకోవాలి, ఎక్స్ట్రా. అంటే ఫస్ట్ సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ నాట్ V1 ఎక్స్ట్రా వర్డ్స్. ఎగ్జాంపుల్ చూద్దాం. I could not learn English in 7 days. ఎగ్జాంపుల్ ఇది. నేను ఇంగ్లీషు 7 రోజులలో నేర్చుకోలేకపోయాను. సబ్జెక్ట్ ప్లేస్ లో ఐ వచ్చింది, హెల్పింగ్ వర్బ్ ప్లేస్ లో కుడ్ వచ్చింది, తర్వాత నాట్ యాడ్ చేశాం, V1 తీసుకున్నాం, లెర్న్. ఇప్పుడు we అనే సబ్జెక్ట్. We could not learn English in 7 days. మేము 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోలేకపోయాం. You could not learn English in 7 days. మీరు 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోలేకపోయారు. They could not learn English in 7 days. వారు 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోలేకపోయారు. He could not learn English in 7 days. అతడు 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోలేకపోయాడు. She could not learn English in 7 days. ఆమె 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోలేకపోయింది. సో ఇలా ఈ బి టేబుల్లో నెగటివ్ లో ఆన్సర్స్ ఎలా చెప్పాలో నేర్చుకున్నారు. మనం ఇప్పుడు సి టేబుల్ చూద్దాం. సి టేబుల్ ఏం నేర్చుకుంటారు ఫ్రెండ్స్ అంటే కుడ్ అనే హెల్పింగ్ వర్బ్ ని వాడి పాజిటివ్ లో ప్రశ్నించడం నేర్చుకోబోతున్నారు. సూత్రం చూడండి. ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ ఉండాలి, తర్వాత సబ్జెక్ట్ ఉండాలన్నమాట, తర్వాత V1 అలాగే ఎక్స్ట్రా వర్డ్స్ క్వశ్చన్ మార్క్స్. ఎగ్జాంపుల్స్ చూద్దాం. కుడ్ యూ లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 7 days? మీరు 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోగలిగారా? దే అనే సబ్జెక్ట్. కుడ్ దే లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 7 days? వారు 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోగలిగారా? హీ అనే సబ్జెక్టు తీసుకుందాం. కుడ్ హీ లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 7 days? అతడు 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోగలిగాడా? షీ అనే సబ్జెక్ట్. కుడ్ షీ లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 7 days? ఆమె 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోగలిగిందా? ఇలా ఏ సబ్జెక్ట్ తీసుకున్నా ఫస్ట్ కుడ్ తీసుకున్న తర్వాతనే సబ్జెక్ట్ తీసుకోవాలి, తర్వాత V1, తర్వాత క్వశ్చన్ మార్క్. రైట్. ఇప్పుడు మనం డి టేబుల్ చూద్దాం. డిలో నెగిటివ్ క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్చుకుందాం. సూత్రం. ఫస్ట్ కుడ్ హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి, తర్వాత నాట్ యాడ్ చేయాలి, తర్వాత సబ్జెక్టు, తర్వాత V1 ఎక్స్ట్రా వర్డ్స్ క్వశ్చన్ మార్క్స్. ఎగ్జాంపుల్ చూద్దాం. కుడెంట్ యూ లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 7 days? మీరు 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోలేకపోయారా? దే అనే సబ్జెక్ట్. కుడెంట్ దే లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 7 days? వారు 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోలేకపోయారా? హీ అనే సబ్జెక్ట్. కుడెంట్ హీ లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 7 days? అతడు 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోలేకపోయాడా? షీ అనే సబ్జెక్టు చూద్దాం. కుడెంట్ షీ లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 7 days? ఆమె 7 రోజులలో
ఇంగ్లీష్ నేర్చుకోలేకపోయిందా? ఇలా ఏ సబ్జెక్ట్ తీసుకున్నా ఫ్రేమ్ అయితే ఇదే ఉంటుంది. నెక్స్ట్ మనం ఇప్పుడు ఈ టేబుల్ చూద్దాం. ఈలో ఏంటంటే WH వర్డ్స్ వాడి ప్రశ్నించడం ఎలా అన్నో నేర్చుకుంటాం. ఇంగ్లీష్లో 9 WH వర్డ్స్ ఉంటాయి కదా, వాట్, వేర్, వెన్, వై, హూమ్, హూజ్, విచ్ అండ్ హౌ. ఈ 9 WH వర్డ్స్లలో ఏ WH వర్డ్ అయినా సరే తీసుకొని మనం క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్చుకుంటారు. ఏ టేబుల్లో? ఈ టేబుల్లో చూడండి. ఫస్ట్ WH వర్డ్ తీసుకోవాలి, తర్వాత హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి, తర్వాత సబ్జెక్ట్ తీసుకోవాలి, V1 తీసుకొని ఎక్స్ట్రా వర్డ్స్ అలాగే క్వశ్చన్ మార్క్. ఎగ్జాంపుల్ చూద్దాం. హౌ కుడ్ యూ లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 7 days? మీరు 7 రోజులలో ఇంగ్లీష్ ఎలా నేర్చుకోగలిగారు? దే అనే సబ్జెక్ట్. హౌ కుడ్ దే లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 7 days? వారు 7 రోజులలో ఇంగ్లీష్ ఎలా నేర్చుకోగలిగారు? హౌ కుడ్ హీ లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 7 days? అతడు 7 రోజులలో ఇంగ్లీష్ ఎలా నేర్చుకోగలిగాడు? హౌ కుడ్ షీ లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 7 days? ఆమె 7 రోజులలో ఇంగ్లీష్ ఎలా నేర్చుకోగలిగింది? చూశారు కదా ఫ్రెండ్స్, ఈ టేబుల్లో WH వర్డ్స్ వాడి ప్రశ్నించడం ఎలాగో నేర్చుకున్నాం. రైట్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నాం అంటే ఒకే టేబుల్లో ఈ ABCD అనే మంత్రాన్ని చూడబోతున్నారు. అంటే కుడ్ అనే హెల్పింగ్ వర్బ్ని వాడి 5 రకాల వాక్యాలు ఎలా రాయాలో ఒకే టేబుల్లో నేర్చుకోబోతున్నారు. చూడండి, ఇక్కడ ABCD అని వరుసగా ఉన్నాయి కదా. ఏలోనేమో పాజిటివ్ ఆన్సర్స్ నేర్చుకుంటారు, Bలో నెగిటివ్ ఆన్సర్స్ నేర్చుకుంటారు, Cలో పాజిటివ్ క్వశ్చన్స్, Dలో నెగిటివ్ క్వశ్చన్స్, Eలో WH టైప్ క్వశ్చన్స్. చూద్దాం. ఇప్పుడు మనం ఒక సబ్జెక్ట్ తీసుకుందాం, యూ అనే సబ్జెక్ట్ తీసుకుందాం. యూ కుడ్ లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 7 days అంటే మీరు 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోగలిగారు. ఇది పాజిటివ్ ఆన్సర్. ఇప్పుడు నెగిటివ్ ఆన్సర్ చూద్దాం. యూ కుడ్ నాట్ లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 7 days మీరు 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోలేకపోయారు. ఇప్పుడు C టేబుల్ చూద్దాం. అంటే పాజిటివ్ క్వశ్చన్. కుడ్ యూ లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 7 days మీరు 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోగలిగారా? D టేబుల్ చూద్దాం. నెగిటివ్ క్వశ్చన్స్. కుడింట్ యూ లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 7 days మీరు 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోలేకపోయారా? ఇప్పుడు ఈ టేబుల్ చూద్దాం. అంటే WH వర్డ్స్ వాడి హౌ కుడ్ యూ లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 7 days మీరు 7 రోజులలో ఇంగ్లీష్ ఎలా నేర్చుకోగలిగారు? చూశారు కదా ఫ్రెండ్స్, ఈ టేబుల్లో మొత్తం ABCD అనే మంత్రం ఉంది. అంటే కుడ్ అనే హెల్పింగ్ వర్బ్ని వాడి 5 రకాల వాక్యాలు ఎలా రాయాలో నేర్చుకున్నారు. ఇప్పుడు మీకు ఈ కుడ్ పైన 5 తెలుగు వాక్యాలు ఇస్తాము. వాటిని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేసి కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. కేవలం 7 రోజుల్లోనే ఈజీగా ఇంగ్లీష్ నేర్పించడానికి ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ AS రెడ్డి గారు ఒక ప్రత్యేక కోర్సుని డిజైన్ చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ శిక్షణ ప్రతిరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమై రాత్రి 7 గంటల వరకు, అంటే రోజు 10 గంటల చొప్పున వారం రోజుల పాటు ఒక మహాయజ్ఞంలా నిర్వహించబడుతుంది. మరిన్ని వివరాలకు సంప్రదించండి. AS రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్, అమీర్పేట్, హైదరాబాద్. సెల్ నంబర్ 9989379269. ఏడు కొండల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను, మీకు కేవలం 7 రోజులలో నేను ఇంగ్లీష్ నేర్పిస్తాను. విద్యార్థి లోకానికి వేసడి నమస్కారం. ఫ్రెండ్స్, మీకు సంచలన శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందిని ఊరిస్తున్న కేవలం 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకునే టెక్నిక్ వచ్చేసింది. కలం కాగితం లేకుండా ప్రపంచమంతా ఆశ్చర్యపోయే అత్యద్భుతమైన టెక్నిక్స్తో కేవలం 7 రోజులలో మీకు ఇంగ్లీష్ నేర్పించే దమ్ము నాకుంది. మరి నేర్చుకునే ధైర్యం మీకుందా? సవాల్కు సాయి అనే వారికి స్వాగతం తెలియజేస్తున్నాను. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు రోజు 10 గంటల చొప్పున వరుసగా 7 రోజుల పాటు ఒక మహాయజ్ఞంలా నిర్వహించబడే ఈ శిక్షణ కార్యక్రమానికి అత్యంత కసి, పట్టుదల, ఉరకలే ఉత్సాహం గల వారికి స్వాగతం తెలియజేస్తున్నాను. ఈ ప్రపంచంలో అత్యంత పవిత్రమైన గ్రంథాలైన బైబిల్, భగవద్గీత మరియు ఖురాన్ల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను, మీకు కేవలం 7 రోజులలో ఇంగ్లీష్ నేర్పిస్తాను.